పరిపాలనా ట్రిబ్యునల్స్ ను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు? 44, 42, 24, 23. సమాధానము 42. ట్రిబ్యునల్స్ ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? 4, 2, 3, 5. సమాధానము 2. ట్రిబ్యునల్స్ గురించి ఏ ప్రకరణలో గలదు? 323 ఏ, 323, 323 బి, ఆ మరియు సి. సమాధానము ఆ మరియు సి. 323 అ ప్రకరణలో గల ట్రిబ్యునల్స్ ఏవి? సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, పన్నుల వివాదాల ట్రిబ్యునల్స్. ఆ మరియు బి, భూసంస్కరణల ట్రిబ్యునల్స్. సమాధానము సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ సభ్యులను ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. పైవారందరూ. సమాధానము రాష్ట్రపతి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చైర్మన్ పదవీకాలం 65 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. వయస్సు 65 సంవత్సరాలు. పదవీకాలం 6 సంవత్సరాలు. ఏది ముందైతే అది. పైవేవి కావు. సమాధానము వయస్సు 65 సంవత్సరాలు. పదవీకాలం 6 సంవత్సరాలు. ఏది ముందైతే అది. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఏ వివాదాలను పరిష్కరిస్తుంది? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులు, భూసంస్కరణలు, పన్నుల వివాదాలు. సమాధానము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వివాదాలు పరిష్కరించే ట్రిబ్యునల్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్, హైకోర్టు, సెషన్ కోర్టు. సమాధానము స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్. వినియోగదారుల కోర్టులు ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1985, 1986, 1956, 2002. సమాధానము 1986. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తినిస్తున్న ఆర్టికల్ ఏది? 371, 370, 371 డి, 371 ఏ. సమాధానము 370. జమ్మూ కాశ్మీర్ తన రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? నవంబర్ 17, 1956, 1950 జనవరి 26, ఆగస్టు 15, 1947, నవంబర్ 26, 1949. సమాధానము నవంబర్ 17, 1956. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని ఎవరు సవరించవచ్చు? పార్లమెంట్, శాసనసభ, సుప్రీంకోర్టు. పైవేవి కావు. సమాధానము శాసనసభ. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించేవి ఏవి? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు. పైవన్నీ. సమాధానము పైవన్నీ. జమ్మూ కాశ్మీర్ విధానసభ కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు? 4, 5, 6, 8. సమాధానము 6. జమ్మూ కాశ్మీర్కు గవర్నర్ను ఎవరు నియమిస్తాడు? రాష్ట్రపతి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. హోంశాఖ. పైవేవి కావు. సమాధానము రాష్ట్రపతి. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక హక్కులు గలవు? 6, 7, 8, 9. సమాధానము 7. పార్లమెంట్ జమ్మూ కాశ్మీర్ గురించి చట్టాలు చేయవచ్చా? చేయవచ్చు. చేయరాదు.
ఏదీ చెప్పలేం. తప్పనిసరిగా చేయరాదు. సమాధానము: చేయవచ్చు. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఎప్పటి నుండి ఇవ్వబడింది? 1975, 1950, 1945, 1948. సమాధానము: 1975. జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1950, 1951 అక్టోబర్ 31, 1956 జనవరి 26, 1947 అక్టోబర్ 26. సమాధానము: 1951 అక్టోబర్ 31. జమ్మూ కాశ్మీర్ గురించి సరైనవి ఏవి? పార్లమెంట్ చేసిన ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలు జమ్మూ కాశ్మీర్కు వర్తించవు. నిర్దేశిక నియమాలు జమ్మూ కాశ్మీర్కు వర్తించవు. అవశిష్ట అంశాలపై చట్టాలు చేసే అధికారం జమ్మూ కాశ్మీర్ గలదు. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. కేంద్ర ప్రభుత్వ అధికార భాష ఏది? ఆంగ్లం, హిందీ, సంస్కృత భాష. పైవన్నీ. సమాధానము: హిందీ. భాషలు, అధికారిక భాషలు ఏ భాగంలో గలవు? 15, 16, 17, 18. సమాధానము: 17. అధికార భాష సంఘం గూర్చి తెలియజేసే నిబంధన ఏది? 343, 344, 345, 346. సమాధానము: 344. ప్రస్తుతం రాజ్యాంగంలో గుర్తించబడిన భాషలు ఎన్ని? 18, 20, 22, 16. సమాధానము: 22. సింధీ భాషను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 21, 71, 92, 93. సమాధానము: 21. 1992లో ఎన్ని భాషలు అధికారిక భాషలుగా గుర్తించారు? 2, 3, 4, 5. సమాధానము: 3. డోగ్రీ భాషను ఏ సంవత్సరంలో అధికారిక భాషగా గుర్తించారు? 1992, 1967, 1950, 2003. సమాధానము: 2003. ప్రస్తుతం ఉన్న అధికార భాషలు 22 ఏ షెడ్యూల్లో గలవు? వి 8, ఎక్స్. సమాధానము: 8. సుప్రీంకోర్టు, హైకోర్టులలో అధికార భాషగా ఏది కొనసాగుతుంది? హిందీ, ఆంగ్లం. రాష్ట్రాన్ని బట్టి భాష మారవచ్చు. పైవన్నీ. సమాధానము: ఆంగ్లం. అల్పసంఖ్యాక వర్గాల వారికి ప్రాథమిక స్థాయిలో విద్యా బోధనను వారి మాతృభాషలోనే అందించాలని చెబుతున్న ఆర్టికల్ ఏది? 350, 350 ఏ, 350 బి, 349. సమాధానము: 350 ఏ. మైనారిటీల కొరకు రాష్ట్రపతి ఏ ప్రకరణ ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించవచ్చు? 350, 350 ఏ, 350 బి, 349. సమాధానము: 350 బి. తెలంగాణలో ఉర్దూ ను ఏ ప్రకరణ ప్రకారం అధికార భాషగా గుర్తించారు? 350, 345, 350, 349. సమాధానము: 345. స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి? 1986, 1985, 1995, 1976. సమాధానము: 1985.
స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ లో చైర్మన్ ను ఎవరు నియమిస్తారు? గవర్నర్, రాష్ట్రపతి, ప్రధాని, న్యాయశాఖ మంత్రి. సమాధానము: రాష్ట్రపతి. పరిపాలనేతర ట్రిబ్యునల్స్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయవచ్చు? 323, 363, 323 ఏ, 323 బి. సమాధానము: 323 బి. పరిపాలనేతర ట్రిబ్యునళ్లు ఏ అంశాలను పరిశీలిస్తాయి? భూ సంస్కరణలు, పన్నుల విధానాలు, పారిశ్రామిక, కార్మిక విధానాలు. పైవన్నీ. సమాధానము: పైవన్నీ. ఈ క్రింది వానిలో ఏది సరైనది? కేంద్ర సమాచార కమిషన్ రాజ్యాంగ సంస్థ. కేంద్ర సమాచార కమిషన్ రాజ్యాంగేతర మరియు చట్టేతర సంస్థ. కేంద్ర సమాచార కమిషన్ చట్టబద్ధ సంస్థ. పైవన్నీ సరైనవే. సమాధానము: కేంద్ర సమాచార కమిషన్ చట్టబద్ధ సంస్థ.